పచ్చ బ్యాచ్ దేనికి బ్రాండ్? అవినీతికి వెన్నుపోట్లకి, కుంభకోణాలకు, నయవంచనకు. మరి ఎల్లో మీడియా దేనికి బ్రాండ్? పచ్చ బ్యాచ్ వేసే పచ్చ వేషాలను గొప్పగా పొగట్టానికి, అవినీతిని, అడ్డమైన బాగోతాలను కప్పిపుచ్చటానికి, పచ్చ బ్యాచ్ ప్రత్యర్థులపై నిస్సిగ్గుగా విషం కక్కటానికి, నీతి మాలిన చేష్టలకు బ్రాండ్ అంబాసిడర్స్ అంతా కలిసి ఏపీ బ్రాండ్ ఇమేజ్కి ఏదో అయిపోతుందని దగ్గుల్బాజీ ఏడుపులు మొదలుపెట్టేశారు. నీచమైన రాతలతో పాత్రికేయ విలువల పలువలు విప్పేసి ఎల్లో మీడియా రోజు జగన్ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తూనే ఉంది. రోత రాతలతో రోజు చెలరేగిపోతున్న రామోజీ తన అచ్చోసిన అక్షరాలతో ఏపీ బ్రాండ్ మీద విషం కక్కారు. అసత్యాలతో, అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టడానికి విఫల యత్నం చేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదు. అమరావతి పేరుతో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయల స్కామ్లతో కాలం గడిపేశారు. ఏపీ ప్రజలను, తెలుగు ప్రజలను మాత్రమే కాదు, దేశంలో ఎవరిని అడిగినా బాబు బతుకేంటో చెప్పేస్తారు. అలాంటి చంద్రబాబు పాలనలో ఏపీ వెలిగిపోయిందని, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ బ్రాండ్కి ఏదేదో అయిపోతుందని చిల్లర రాతలు రాసేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు రామోజీరావు. జగన్ పాలనలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశమంతా శభాష్ అంటోంది. కానీ రామోజీ మాత్రం కుళ్ళుతో రగిలిపోతున్నారు. కుట్రా కథనాలతో ఈనాడుని నింపేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారు. హిట్లర్ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన గోబెల్స్ నుంచి నేటి ఎల్లో మీడియా అంతా అందరి బతుకుల వెనుక ఉన్న ఫార్ములా ఇదే. రోత రాతలను, అచ్చోసిన అక్షరాలను దుష్ట చతుష్టయం నమ్ముకున్నంతగా ఈ ప్రపంచంలో మరెవ్వరూ నమ్ముకోరు. ప్రతిరోజు జగన్ పాలన మీద విషం కక్కనిదే నిద్ర పట్టని రామోజీ రోజుకొక కుట్రా కథనంతో రాక్షసానందాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ బడులకు వెళ్లే చిన్నారుల దగ్గర నుంచి సేవా సైనికులైన వాలంటీర్ల వరకు ఎవ్వరినీ వదలకుండా నీచపు రాతలు రాస్తున్న రామోజీ చూపు ఇప్పుడు ఏపీ బ్రాండ్ మీద పడింది. తాను ఏం రాసినా, ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారన్న భ్రమంలోనే బతికిపోతున్న రామోజీ ఎప్పట్లానే జగన్ పై విషం కక్కారు. నిజానికి 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసేశారు చంద్రబాబు. ప్రస్తుతం సింగపూర్ జైల్లో ఊచల్లెక్కబెడుతున్న నాటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి చంద్రబాబు అమరావతి కేంద్రంగా గీసిన స్కెచ్ తో అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయింది. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి చంద్రబాబు జైలు పాలైనప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి బాబు అవినీతి బాగోతాల మీద చర్చ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కారణంగా ఏపీకి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ పచ్చి నిజాల గురించి ఒక్క అక్షరం కూడా రాసే దమ్ము, ధైర్యం లేని పచ్చ మీడియా ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేస్తూ ఏపీ బ్రాండ్ కి బ్యాండ్ అయిపోతుందని అసత్య కథనాలతో విషం కక్కుతోంది. పారిశ్రామిక రంగం నుంచి ఐటీ, పర్యాటకం, టెక్నాలజీ ఇలా అన్ని కోణాల్లో ఏపీలో పెట్టుబడుల వెలువ కొనసాగుతూ ఉంటే రోత రాతల రామోజీకి మాత్రం ఇవేవి కనిపించటం లేదు. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు చెప్పే పచ్చి అబద్ధాల్లో ఐటీ రంగం ఒకటి. దేశంలోనే ఐటీకి ఆద్యుణ్ణి నేనే అని నిస్సిగ్గుగా సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐటీకి చేసిందేం లేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సమయంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగితే ఆ తర్వాత వచ్చిన ఐటీ బూమ్ లో జస్ట్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంతే. 2014 నుంచి 5 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఐటీ కోసం వెలగబెట్టిందేంటో చూస్తే బాబు గారి అస్సలు బాగోతం బట్టబయలవుతుంది. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐటీ పాలసీ 2012-2024ని జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చంద్రబాబు హయాంలో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 986 కోట్ల మేరకు ఐటీ ఎగుమతులయ్యాయి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కరోనా సంక్షోభం యావత్ ప్రపంచాన్ని చావు దెబ్బతీసిన సంక్షోభాన్ని సైతం తట్టుకొని 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 1867 కోట్ల రూపాయల మేరకు ఐటీ ఎగుమతులను సాధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి విజనరీనో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఓవైపు పరిశ్రమలు భారీ సంఖ్యలో ఏర్పడుతున్నాయి,
మరోవైపు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు లక్షల సంఖ్యలో ఏర్పడ్డాయి. వైజాగ్ కేంద్రంగా ఐటీ కంపెనీలు విస్తృతంగా ఏర్పడుతున్నాయి. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల సమయం కరోనా మింగేసిన 3 ఏళ్ల కాలంలో ఏపీకి జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు 70,000 కోట్ల రూపాయలు. మరో 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదల దేశంలోనే ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. కొత్తగా 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఏపీలో పెరిగారు. రామోజీ, ఇది ఏపీకి జగన్ తీసుకొచ్చిన బ్రాండ్ వాల్యూ. 2023 మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ప్రధాని హాజరయ్యే ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ కి తప్ప ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. తొలిసారిగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కే హాజరయ్యారు. ఆ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి. రామోజీ, ఇది ఏపీకి జగన్ తీసుకొచ్చిన బ్రాండ్ వాల్యూ. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా ఏపీ బ్రాండ్ వాల్యూ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది. రామోజీ, మీకు గుర్తుందా? ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఏపీ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి, ఇంగ్లీష్ మీడియం చదువులను చూసి అద్భుతం అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఆ రోజు మీకు నిద్ర కూడా పట్టుండదు కదా రామోజీ. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దేశీయంగా అంతర్జాతీయంగా మార్మోగేలా జగన్ పాలన దూసుకుపోతూ ఉంటే మీరు మాత్రం ఏపీకి ఏదో అయిపోతుందని రోతరాతలతో పచ్చవేషాలేస్తున్నారు. విజనరీ, పెట్టుబడులు, ఐటీ, డెవలప్మెంట్, ఈ 4 పదాలను జాకీల్గా చేసి చంద్రబాబును లేపటమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా. నిజానికి వెన్నుపోట్లు, కుంభకోణాలు తప్ప చంద్రబాబుకు మరేం చేత కాకపోయినా దశాబ్దాలుగా ఇలా బాకాలు ఊదుతూనే వచ్చింది. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనుభవం ఉంది కదా అని చంద్రబాబును సీఎం చేస్తే 5 ఏళ్లు చేసింది స్కామ్లే. మధ్యలో పెట్టుబడుల కోసమని దావోస్ వెళ్లి ఏం వెలగబెట్టారో గుర్తుందా? దిస్ ఈజ్ పాలకూర పప్పు, దిస్ ఈజ్ బెండకాయ వేపుడు అంటూ ఏపీ ప్రయోజనాలను వెక్కిరిస్తూ వీడియోలు తీసుకున్నారు. అయినా చంద్రబాబు దగుల్బాజీ పాలన గురించి ఒక్క ముక్క రాయలేదు ఎల్లో మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తుంటే బ్యాండు అంటూ నీచపు రాతలతో రామోజీ చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చొరవతోనే కొత్త పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ఐటీ దిగ్గజాలు అయితే విశాఖ వైపు చూస్తున్నాయి. మరో 3-4 ఏళ్లలోనే విశాఖ దేశంలోనే ఐటీ రంగానికి గమ్యస్థానంగా అవతరించడం ఖాయమని డెల్లాయిట్ సంస్థ సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలైతే విశాఖను కాలిఫోర్నియాతో పోలుస్తున్నాయి. భవిష్యత్ అంతా విశాఖనే అంటున్నాయి. The reason of why IT companies ఇక్కడ ఎందుకు వస్తున్నాయి విశాఖపట్నం అనేది బేసిక్లీ దిస్ ఈజ్ అ ప్రూవెన్ సిటీ ఫర్ ద ఐటీ సార్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ నేను చెప్తున్నానని కాదు. Basically the Deloitte and NASSCOM has given a report saying that this is going to be the emerging IT destination, number 1. Number 2, we are offering like big players like Adani, then followed by Infosys and all these companies which are we are ikkadiki వచ్చేదానికి మేము ఏదైతే తీసుకొస్తున్నామో మన జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలో బేసిక్గా ఎందుకు వీఆర్ స్పీకింగ్ విత్ దెమ్ అండ్ వీఆర్ షోకేసింగ్ ద బీచ్ ఐటీ డెస్టినేషన్ ఈక్వలెంట్ టు మనకేంటంటే వైజాగ్ ఈజ్ ఈక్వలెంట్ టు కాలిఫోర్నియా. మన అక్కడ సౌత్లో మన వెస్ట్లో చూసుకుంటే బేసిక్గా ఆ కాన్సెప్ట్ని no other city apart from Visakhapatnam can compete and number 1. Number 2 is the type of ecosystem which is built. One side hills, the other side is seashore. That gives more of attraction and people evaraithe ikkadiki ostaro definitely they are more attracted to the city, number 1. The potential Vizag ki aa potential undi. That's why this is called as city of destiny, number 1. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో విశాఖలో ఐటీ విప్లవానికి బీజం పడింది. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఏపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. దానికి ఐటీ కంపెనీల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, WNS, అమెజాన్ వంటి ఐటీ అనుబంధ సంస్థలు విశాఖ బాట పట్టాయి. చాలామంది క్లయింట్స్ మా క్లయింట్స్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్లేస్ చూసిన తర్వాత దే ఓన్లీ కంపేర్ దిస్ విత్ ఎనీథింగ్ లెస్ దాన్ కాలిఫోర్నియా. బీచ్ సిటీ లాగా అంత పెద్ద ఆపర్చునిటీస్ ఉన్న సిటీ ఇది. మనకి ఇక్కడ 3-4 హిల్స్ ఏపీఐసి వాళ్ళు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్లో
హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3, హిల్ నెంబర్ 4 ఈ 4కి కూడా మంచి బీచ్ వ్యూ ఉన్న ఫెసిలిటీస్ అనమాట. ఇప్పుడు మేము కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫెసిలిటీ కూడా విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. సో అలాంటి ఆప్షన్ ఇంకా వేరే ఎక్కడ ఏ సిటీలోనూ మనకు లేదు. ఇంకా వైజాగ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బీచ్ సిటీస్కి ఇట్స్ ప్లెయిన్ సిటీస్ ఎక్సెప్ట్ గోవా అండ్ వైజాగ్ దట్ హ్యాస్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ హిల్స్ అండ్ బీచ్. సో అందుకని చాలామందికి ఇష్టం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు సమాయత్తమైపోయింది. మరో 6-7 నెలల్లోనే క్యాప్ జెమినీ వంటి బిగ్ కంపెనీలు కూడా విశాఖలో బ్రాంచ్లు ప్రారంభించనున్నాయి. దేశంలో ఐటీ రంగానికి గమ్యస్థానంగా విశాఖ అవతరించడం ఖాయమని ఐటీ సంస్థల అధిపతులు చెబుతున్నారు. ఐటీ రంగంలో అద్భుతాలకు విశాఖ వేదికగా మారుతోంది. అయినా రామోజీ ఏపీ బ్రాండ్ మీద విషం కక్కుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, క్లుప్తంగా చెప్పాలంటే CII, ఇప్పుడు ఈ పారిశ్రామిక మండలి నూతన పరిశ్రమల స్థాపనకి ఏపీలో ఎంతో అనువైన వాతావరణం ఉందని తేల్చి చెబుతోంది. ఏపీలో కలిసి పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం మీద దృష్టి పెట్టింది. ఏపీలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమ వంతు సహకరిస్తామని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని CII చెబుతోంది. విశాఖపట్నం కనుక ఒక ఈస్ట్ కోస్ట్లో ఒక లాజిస్టిక్స్ హబ్గా అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ విశాఖపట్నంకి ఒక ఆక్వా పార్క్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 5 ఆక్వా పార్కులు శాంక్షన్ చేశారు. అందులో విశాఖపట్నం కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. నక్కపల్లి దగ్గర వచ్చే బల్క్ డ్రగ్ పార్క్ కూడా మంచి అవకాశాలు వస్తాయని తెలుస్తుంది. సో విశాఖపట్నం కెన్ బికమ్ ద సర్వీస్ హబ్. ఇవాళ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ Tier 2 and Tier 3 cities for establishing their offices. So CII has been recommending to open offices in Tier 2 cities, particularly like cities like Visakhapatnam, where there is a huge potential for service industry. ఏపీలో కొత్తగా 3 పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లతో పారిశ్రామికంగా, ఉపాధి పరంగా రాష్ట్రానికి ఎంతో మేలు జరగనుంది. విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధిలో భాగంగా 2 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. VCIC ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 3051 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. 9030 ఉద్యోగాల కల్పన జరుగుతోంది. అచ్యుతాపురంలో 2272 పరిశ్రమల ఏర్పాటుతో 12381 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు. దీని ద్వారా 60,000 ఉద్యోగాల కల్పన జరుగుతోంది. VCICలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిలోని 6740 ఎకరాలలో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. దేశంలోనే 2వ అతి పొడవైన తీర రేఖ ఏపీ సొంతం. ఆగ్నేయాసియాకు సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ చంద్రబాబు హయాంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. 3800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. వీటి ద్వారా 1,00,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. అలానే 16,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే వద్ద 4 కొత్త పోర్ట్లను అభివృద్ధి చేస్తోంది. ఏపీ బ్రాండ్ దేశీయంగా, అంతర్జాతీయంగా వెలిగిపోతుందని చెప్పడానికి, పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తుందని చెప్పడానికి ఇలాంటి సజీవ ఉదాహరణలు రాష్ట్రమంతా కనిపిస్తున్నాయి. అయినా రామోజీరావు మాత్రం అచ్చోసిన అక్షరాలతో, కుట్రల కథనాలతో ఏపీ మీద, ఏపీ ప్రజల మీద, జగన్ పాలన మీద విషం కక్కుతూనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్ఆర్ AP1 యాప్. కరోనా 2 ఏళ్ల కాలాన్ని తీసేస్తే కేవలం 3 ఏళ్ల కాలంలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. 130 అతి భారీ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి. కేవలం వీటి ద్వారానే 90,000 ఉద్యోగాలు వచ్చాయి. గత 3 ఏళ్ల నుంచి సులభతర వాణిజ్యంలో ఏపీ వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది. ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వి, భజంకా, భంగర్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు.
గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో 33 యూనిట్లు ఉత్పత్తులను ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తేనే 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రామోజీ, జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ ఇంతగా వెలిగిపోతుంటే ఏం సాధిద్దామని మీ రాతలు దగుల్బాజీ కథనాలు? జగన్ పాలన గురించి మాట్లాడే సమయంలో 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి. మొదటిది కోవిడ్. 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. మరో ముఖ్యమైన అంశం, జగన్ సీఎం అయ్యేసరికి ఏపీ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. స్కామ్లతో ఏపీ ప్రజల భవిష్యత్తుని వెక్కిరించిన చంద్రబాబు పూర్తిగా రాష్ట్రాన్ని దివాళా స్థితిలో ఉంచి జగన్ కి అప్పగించారు. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నెలలకే కరోనా దాడి చేసింది. ఇన్ని అవాంతరాల మధ్య కేవలం 3 ఏళ్లలో ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే రికార్డు స్థాయిలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఏపీలో పెరిగారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఏపీలో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఏపీలో కొత్తగా 6,60,000కు పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో కేవలం 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం కింద చెప్పుకోవాలి. కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు మొత్తం దేశమంతా అతలాకుతలమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో ఇంత గ్రోత్ ఎలా సాధ్యపడింది అంటే, కోవిడ్ సమయంలో కుదేలైనటువంటి ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలాగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఊపిరి పోసాయని చెప్పొచ్చు. ఇదే మనకు చూస్తే ఉద్యమ్ వెబ్సైట్లో, అంటే మనకి అఫీషియల్గా ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ రిజిస్టర్ నమోదు చేసుకున్నటువంటి వెబ్సైట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా 6,60,000 పరిశ్రమలు ఉద్యమంలో నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. అందులో 4,10,000 మంది జిఎస్టీకి అప్లై చేసినటువంటి పరిస్థితి. ఇది ఈ కొత్తగా పెరిగినటువంటి ఈ 18 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కొత్తగా కట్టే వాళ్ళలో దాదాపు 45% ఇదే ప్రధానమైనటువంటి కారణమైంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాళ్ళకు రుణమాఫీ చేశారు, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చారు. దాంతో పాటుగా 75% ప్రభుత్వానికి సంబంధించి కొనుగోళ్లు ఏమన్నా ఉంటే మన చిన్న మధ్య తరహా పరిశ్రమల దగ్గర నుంచే కొనుగోలు చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజ్, వైఎస్ఆర్ నవోదయం తదితర పథకాలతో చేదోడు వాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన 1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో 2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఎంఎస్ఎంఈల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తీసుకున్న చర్యలతో ఏపీలో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ప్రతి ఏటా పెరుగుతోన్న కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018-19తో పోల్చితే, అంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి సమయంతో పోలిస్తే 2022-23 నాటికి ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 35% పెరిగాయి. ఈ విషయాన్ని స్వయంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో 45 లక్షల పీఎఫ్ ఖాతాలు ఉండేవి. జగన్ సీఎం అయిన తరువాత ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా చర్యలు చేపట్టారు. దీంతో 2022-23 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు 61 లక్షలకు పెరిగాయి. అంటే ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే జరిగింది. లక్షల ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలతోనే కదా సాధ్యమయ్యేది. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా, పెట్టుబడుల నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్ని కోణాల్లో జనరంజకంగా సాగుతోంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా వెలిగిపోతోంది. దీన్ని తట్టుకోలేక, జగన్ని రాజకీయంగా ఢీకొట్టలేక, ప్రజల మనస్సులను గెలుచుకోవడం చేతకాక పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా నిరంతరం విషం కక్కుతూనే ఉన్నాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.